ఓ ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మిమ్మలను, మీ బిడ్డలను దేవుడు సంతోషంగా గంతులు వేయినట్లుగా ఉంచునుగాక. కన్యకలు, యవనులు, పిల్లలు, పెద్దలు మనం అందరం కలిసి దేవునిలో మనం ఆనందించాలి, సంతోషంగా ఉండాలి. ఈ క్రిస్మస్ అనేటువంటి ఒక పేరుతో కూడా మనం సంతోషంగా ఉండాలి. యేసుక్రీస్తు మన కొరకు పుట్టేశారండి, పుడతారు కాదు. 2000 సంవత్సరాల క్రితం మనం అడగకుండానే మన తండ్రి అయిన దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుడుగా యేసుక్రీస్తు అనేటువంటి ఒక మానవ రూపంలో ఈ లోకంలోనికి వచ్చేశారు. ఆ యేసుక్రీస్తు వారిలో మన కొరకు అనేకమైనటువంటి ఒక బహుమానములను ఆయన మన కొరకు సిద్ధము చేసి ఉంచున్నారు. సో ఈ దినాన్ని మనం హ్యాపీగా ఉందాం, సంతోషంగా ఉందాం. వాట్ ఎల్స్ ఈస్ దేర్ అండి. చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి కన్నీటినే చెప్తూ ఉంటారు. నేను ప్రతిరోజు తెల్లవారుజామున మా యొక్క చర్చ్లో, అనగా సామర్లకోట ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్లో 5 to 5:30 ఉదయం 5 నుంచి 5:30 వరకు స్తుతి ఆరాధనగా మేము కలుగుంటాం. చాలామంది బిడ్డలు వస్తారండి. దాదాపు ఈ మధ్యలో అయితే 50 మంది వరకు పైనే వస్తూ ఉన్నారు ప్రజలైనటువంటి వారు. ఇంత చలిలో, ఈ డిసెంబర్లో భయంకరమైన చలి ఉంటుంది. అయినా కానీ ప్రజలు తెల్లవారుజామున చక్కగా మెలకు తెచ్చుకొని వాళ్ళ ఇంటి వద్ద నుంచి నడిచి వస్తూ వాళ్ళు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని విని ఒక్క మాట దేవుని యొక్క మాట వినాలి అనే ఆశతో, తపనతో వస్తుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా నేను చాయిస్ ఇవ్వడానికి, మీరు ప్రార్థన చేయండి అమ్మా, మీరు ప్రార్థన చేయండి అని ఒక్కొక్కరిని ప్రారంభ ప్రార్థనగా వాళ్ళకి అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రార్థనలో నేను వింటూ ఉంటాను కదా. వాళ్ళ ఆశ ఏంటంటే, దేవా నీ మాటతో మాతో మాట్లాడండి నాయనా, నీ మాట కొరకు మేము వచ్చినాం నాయనా, మాతో మాట్లాడండి ప్రభు అని చెప్పేసి, నీ మాట చాలు నాయన ఇలా ప్రార్థన చేస్తుంటే నాకు అనిపిస్తున్నప్పుడు, దేవా ఎంత ఆశతో వచ్చానైనా నిశ్చయముగా నువ్వు వారితో మాట్లాడుతున్నావు. గడిచిన కొన్ని దినాలుగా నేను యాక్చువల్లీ ఆ తెల్లవారుజాము ప్రార్థనలో కూడా నేను మాట్లాడుతున్నటువంటి ఒక అంశం ఏమిటంటే ఆనందం, సంతోషం. దేవుడు ఆల్రెడీ కార్యాన్ని చేసేసారు కనుక మనం సంతోషంగా ఉండాలి. అయిపోయిన తర్వాత కొంతమంది వాళ్ళ కష్టాన్ని చెప్తూ ఉంటారు. అయ్యా నా భర్తకు అస్సలు బాగోలేదండి, బ్లడ్ చాలా తక్కువ ఉందండి, ఆయన మద్యపానం ఎక్కువ సేవిస్తున్న చేత రక్తం అంతా పాడైపోయిందండి, ఆసుపత్రికి రమ్మంటుంటే రానంటున్నాడండి అని చెప్పేసి అని కన్నీళ్ళు పెట్టుకొని వాళ్ళు వేదన పడి, అప్పుడు మళ్ళీ నేను ధైర్యపరుస్తాను. హే 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 అమ్మా, అరే ఇప్పుడే కదరా విన్నాము, యేసు ప్రభు మన కొరకు పుట్టి ఉన్నారు, యేసు ప్రభు మనల్ని విమోచించి ఉన్నారు, నీ భర్తకి స్వస్థతను ఆయన ఇచ్చి ఉన్నారు, ఆయన ఆల్రెడీ పుట్టేశారు. సో అది కన్నీళ్ళు కాకూడదు. నీ జీవితంలో ఒకవేళ వస్తే కనుక ఆనంద బాష్పాలే ఉండాలి తప్ప కన్నీటి ఆ యొక్క విషయం అనేటువంటిది ఉండకూడదు అని చెప్పి నేను వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు ధైర్యం తెచ్చుకుంటూ ఉంటారు. ఆ మాటలే వాళ్ళు పలుకుతుంటారు. ఎస్ డాడీ, అందరూ ప్రేమతో నన్ను డాడీని పిలుచుకుంటారులేండి. చిన్నవాడిగా ఉన్న నాకంటే వయసులో పెద్దవాళ్ళు కూడా అందరికీ ఇక ఒక ప్రేమపూర్వకమైన పిలుపు. తర్వాత రెండోది చనువుతో కూడినటువంటి పిలుపు. అయ్యగారు, అమ్మగారు అనేది ఎందుకో నాకు ఇష్టం కాలే. ఎందుకంటే అయ్యగారు అనేసరికి కొంచెం దూరంగా ఉన్నట్టుంటుందని, డాడీ అనేసరికి వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేసి కూర్చుంటారు. తెల్లవారుజామున కూడా నేను కుర్చీల్లో కూర్చోను, పులిపీడి దగ్గర అన్నట్టుగా కిందే కూర్చుంటా. నాకు దగ్గరగా ప్రజలందరూ కూడా వచ్చి దగ్గరలో కూర్చుంటారు. వాళ్ళందరూ కలిసి దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు డాడీ డాడీ అని చెప్పేసి అని ఆ మాటలు వింటూ వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నప్పుడు, వారి కన్నీరు తొడబడుతున్నప్పుడు నాకున్న ఆనందం చూడాలి నా ప్రేజ్ నిధులను. ఐ విల్ బి ద డిలైటెస్ట్ పర్సన్. నేను ఎంత ఆనందిస్తూ ఉంటానో, ప్రభా వారి కన్నీరు తుడిచావు నాయన, వారి దుఃఖాన్ని తీసివేసినాను నాయన, వారిని కొంతసేపు నేను ఆదరించే అవకాశం ఇచ్చాను నాయన, వారికి దగ్గరగా ఉండి మాట్లాడే అవకాశం ఇచ్చావు నాయన అనుకొని ఇలాగ నా దేవునికి నేను స్తుతి చెల్లిస్తూ ఉంటాను. ఈ రోజున బహుశా ఈయన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఒక్క కుటుంబం బహుశా మీరు కన్నీటితో ఉండి ఉన్నారేమో కాదు, నాకు తెలుసు. దుఃఖంలో ఉండి ఉన్నారు, వేదనలో ఉండి ఉన్నారు. ఏం చేశాడండి దేవుడు నా కొరకు ఏమీ కార్యం చేయలేదు అని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తానండి, దేవుడు మీ కొరకు గొప్ప కార్యం చేసినాడు. ఏంటా గొప్ప కార్యం? తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపడమే దేవుడు చేస్తున్న ఒక గొప్ప కార్యం స్నేహితులారా. ఈ లోకంలో దేనికంటే కూడా
మనం పొందుకొని సంపాదించుకునే డబ్బుల కంటే, మనం సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల కంటే, మనకు కలిగిన ఉద్యోగాలు జీతాల కంటే, మనకు కలిగినటువంటి ఒక కుటుంబ సభ్యుల కంటే, మన ఇంట్లో మనం కలిగిన వస్తువులన్నిటికంటే మించినటువంటిది ఏంటంటే యేసు మన కొరకు పుట్టినాడు, క్రీస్తు పుట్టిన. హల్లెలూయా కదా. ప్రతి చోట అదే కదా మనం మాట వింటూ ఉన్నాం. ప్రతి ఆదివారం ఆరాధనలో అదే మాటలు వింటూ ఉంటాము, లేకపోతే మనం బయట ఎక్కడ కార్యక్రమాలు జరుగుతున్నా క్రీస్తు పుట్టినటువంటి ఒక మాట. కాబట్టి ఒకటి నా మాట మీరు గమనించారా, క్రీస్తు పుట్టెను అన్నాను కానీ క్రీస్తు నేడు పుట్టెను అన్నట్లే. ఎందుకంటే మనకి అలవాటు అయిపోయినటువంటి ఒక మాట ఏంటంటే క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే ఈరోజు కాదు, 2000 సంవత్సరాల క్రితం పుట్టేశారు కనుక నేను ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతూ నేను ఏమన్నంటే క్రీస్తు పుట్టెను హల్లెలూయా అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. సో యేసుక్రీస్తు వారు మన కొరకు పుట్టేశారు. ఎందుకు మన కొరకు పుట్టి ఉన్నారు? మీ కన్నీరు ఆయన తెలుసు కనుక, మీ దుఃఖం ఆయన తెలుసు కనుక. హే సిస్టర్ గారు, మీరు చాలా దుఃఖంలో ఉన్నారు మా, దేవునికి తెలుసు. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. యాక్చువల్ అయితే నేను మిమ్మల్ని చూస్తున్నట్టుగా కెమెరాలోకి ఇక్కడ చూస్తున్నాను కనుక మిమ్మల్ని చూస్తున్నాను అని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ నాకంటే మించి నా యేసయ్య మిమ్మల్ని చూస్తున్నారు. నేను ఇది కెమెరాలో చూస్తున్నాను కనుక, కెమెరాలోకి చూసి నేను మాట్లాడుతున్నాను కనుక మీరేమనుకుంటున్నారంటే మీ వైపు చూసే నేను మాట్లాడుతున్నానని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ నేను చూసే నా చూపుల కంటే, నా కళ్ళ కంటే మించినటువంటి కళ్ళు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కన్నులు. ఆయన నీ దుఃఖాన్ని చూచున్నారు, ఆయన నీ వేదన చూచున్నారు, ఆయన నీ కన్నీటిని చూచున్నారు. హే అమ్మా, బహుశా నీ కొడుకుని గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావు కాదు, నీ పిల్లల గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావు కాదు, ఒక్కొక్కసారి ఆ పిల్లలు మాట్లాడేటువంటి ఒక మాటలు తట్టుకోలేక నువ్వు కన్నీరు కారుస్తున్నావు కాదు, ఒక్కొక్కసారి ఆ బిడ్డల యొక్క ప్రవర్తన నువ్వు తట్టుకోలేక నువ్వు కన్నీరు కారుస్తున్నావు కాదు. వాట్ ఎవర్ ద రీజన్ అమ్మా, కారణం ఏమై ఉన్నప్పటికైనా సరేనండి, ఈరోజు నేను దేవుని యొక్క సేవకునిగా మీతో ఈ మాట చెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన్నాను. అదేంటంటే దేవుడు మీ ప్రతి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయడానికి దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించున్నారనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ పన్మా నేను ఇలా మాట్లాడుతున్నా కూడా ఇంకా మీరు అలా కన్నీరు కారుస్తున్నట్టుగా విచారంగా ఉండి ఏంటి చెప్పండి, ఇంకా మీరు అలా సీరియస్ మూడ్తో ఉంటే ఇంకా నేను ఏం చెప్పగలను చెప్పండి. నవ్వుతూ ఉండాలి, మీరు కూడా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు పుట్టి ఉన్నారు కనుక. పరిస్థితులు ఇంకా ఇంట్లో మారలే, ఇంకా పిల్లోడు అలాగే ప్రవర్తిస్తున్నాడు, లేక కూతురు అలాగే ప్రవర్తిస్తుంది, లేకపోతే మన కుటుంబంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి, మన ఆర్థిక ఇబ్బందులు అలాగే ఉన్నాయి, మన వ్యాధి బలహీనతలు అలాగే ఉన్నాయి. డజంట్ మ్యాటర్, డోంట్ లుక్ ఎట్ దాట్. అది చూడొద్దు. 2000 సంవత్సరాల క్రితమైనటువంటి సత్యాన్ని మనం చూద్దాం. సత్యం అనేది ఎన్ని వేల సంవత్సరాలకైనా అది సత్యమే. ఈరోజు ఉన్నది వాస్తవం. మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక కన్నీరు వాస్తవం, మీ ఇంట్లో ఉన్న సమస్య వాస్తవం, మీ ఇంట్లో ఉన్న ఇబ్బంది వాస్తవమైనటువంటిది, మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఇవి వాస్తవాలైనటువంటివి. వాస్తవాలు అని అంటే నా నిర్వచనం ఏంటంటే వాస్తవాలు మారిపోతాయి. ఇప్పుడే మారిపోతాయి, కాసేపట్లో మారిపోతాయి, ఒక 2 రోజులు మారిపోతాయి, ఒక వారం రోజులు మారిపోతాయి, ఒక 4 రోజులు మారిపోతాయి అవి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది వాస్తవం కనుక. ఈ రోజున్న వాస్తవం రేపటికి వాస్తవం కాకపోవచ్చు, ఈ రోజున్న వాస్తవం వచ్చే నెల వాస్తవం కాకపోవచ్చు. బట్ సత్యం ఈజ్ అ సత్యం ఎప్పటికైనా సరే. 2000 సంవత్సరాల క్రితం మీ కన్నీరు తొడడానికి మీదేనండి బ్రదర్ గారు, మీకు కూడా నేను మాట్లాడుతూ ఉన్నా. సిస్టర్ అన్నారని చెప్పేసి అని నా గురించి ఎత్తలేదు బ్రదరు, నా గురించి చెప్పలేదు బ్రదరు అని చెప్పేసి మీరు అనుకున్నారు. మీరు కూడా దేవుని యొక్క చిత్తంలో ఉన్నారు బ్రదరు. ఎందుకు అట్లా కలవరపడతారు? ఎందుకు మీరు మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటారు? చూసారా, మీకు కలిగినటువంటి టెన్షన్ వల్ల ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది కదా మీకు. దేర్ ఈజ్ ఎ పర్సన్ ఇక్కడ మీకు వెనకాల చాలా భయంకరమైన నొప్పితో మీరు బాధపడుతున్నారు, పట్టేసినట్టుగా ఉంటూ ఉంది. ఇంకా మీకు చాలా తలపోటని మీరు ఎందుకో ఏంటో అర్థం కావట్లేదు. ఏదైనా పెట్టి ఇలా నొక్కేసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ టెన్షన్. మీ టెన్షన్ బట్టి వస్తున్నటువంటి ఒక బలహీనత, బహుశా బీపీ బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది మనకు పెరుగుతున్నది. ఎందుకు పెరగాలమ్మా బ్లడ్ ప్రెషర్? ఎందుకు పెరగాలి మీకు? ఎందుకు అట్లా టెన్షన్ పడుతూ ఉండాలి? రిలాక్స్గా ఉండొచ్చు కదా. యేసు ప్రభు మీ కొరకే కదా పుట్టారు. ఆయన ఎవరో కొరకు కాదు, ఆయన మీ కొరకు రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు పుట్టి ఉన్నారు అనే సత్య సువార్త కనుక మీరు తీసుకోగలిగితే, ఈ సత్య సువార్తను కనుక మీరు నమ్మగలిగినట్లయితే, ఇప్పుడే నేను చెప్తున్నా, రైట్ నౌ యూ విల్ హ్యావ్ దట్ రిలాక్సేషన్. ఇప్పుడే మీకు ఒక తలపోటు నుంచి మీకు విడుదల కలుగుతున్నట్టు నేను ఇలా మాట్లాడుతుంటాను. కానీ ప్రభు యొక్క స్వస్థత హస్తం మిమ్మల్ని తాకి ఉన్నది.
నేను ఇలా మాట్లాడుతుంటాను కానీ ఆ తలపోటు లేక వెనకాల నరాలు లాగేస్తున్నటువంటి రీతిగా ఉండినటువంటి టెన్షన్ రిలాక్స్ అయిపోతున్నారు. ఎస్ హల్లెలూయా హల్లెలూయా. ఎంత మంచి దేవుడు నా దేవుడు. 2000 సంవత్సరాల క్రితం పుట్టిన నా యేసయ్య ఈ రోజున నా సందేశాన్ని వింటూ ఎంతో టెన్షన్ పడుతున్న మీ టెన్షన్ తీసివేశారు. మీకున్న బీపీ నార్మల్ చేశారు. మీకున్న తలపోటును తీసివేస్తున్నారు. మీ వ్యాధి బాధల నుంచి మీకు విడుదల. ఏమండో, మీ వ్యాధి బాధల నుంచి విడుదల ఇచ్చినటువంటి ఒక దేవుడు, మీ టెన్షన్ తీసివేసిన దేవుడు మీ బిడ్డల జీవితాన్ని బాగు చేయడా? నీ కొడుకు జీవితాన్ని బాగు చేయడా? మీ కుమార్తె జీవితాన్ని బాగు చేయడా? ఎందుకు టెన్షన్ పడుతూ ఉంటారు? దిస్ ఈజ్ ఓన్లీ వాస్తవం అమ్మా. బ్రదరు, మీకు కూడా నేను చెప్తున్నాను, ప్రస్తుతం ఉన్నటువంటిది వాస్తవం. కానీ అదే కుమారుని యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉండినాడు. అదే కుమార్తె యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండినాడు. ఈరోజున మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. బైబిల్ ఎంత క్లియర్గా చెప్తాడు, మీ దుఃఖము సంతోషముగా మార్చబడను. జేస్ కాల్స్ పరిచర్యల తరపున వాళ్ళు ఈ యొక్క క్యాప్షన్ చాలాసార్లు వాడతారు. ప్రతి చోట వాడతారు. ప్రతి ప్రేయర్ టవర్లో కూడా వాళ్ళు దాన్ని పెడుతూ ఉంటారు. అది వాళ్ళకి మాత్రమేనా? జేస్ కాల్స్ వాళ్ళకి మాత్రమేనా? ఈరోజు మీకు కాదా? ఈరోజు మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడం లేదా? ఈరోజు నేను చెప్తున్నా ఈ సత్య సువార్తలో ఖచ్చితంగా మీ దుఃఖము, మీ కన్నీరు తుడిచివేయబడి ఉన్నవి. తుడిచివేయబడతాయి కాదు, దేవుడు తుడుస్తాడు కాదు. 2000 సంవత్సరాల క్రితమే మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చిన నా ప్రభువు, నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీకున్న కన్నీటిని తుడిచివేశారు. మీకున్న వేదన దుఃఖాన్ని తీసివేశారు. మీకున్నటువంటి కష్టాన్ని, బాధలన్నీ తీసివేశారు. మీకున్న చింతలు, కలవరంలన్నీ తీసివేశారు. మీకున్న బీపీ, టెన్షన్ ఇవన్నీ కూడా తీసివేసినారు. ఈరోజు నా ప్రభువు నా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చి ఉన్నారు. క్రిస్మస్ కాంటెక్స్ట్లో నేను ఇలాగున ధ్యానిస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక చోట అనగా ఒక ఆనందం జకర్యా ఎలిజబెత్ల ఇంటిలో వచ్చినటువంటి ఆనందం. ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి ఒక శిశువు మరీ గంతులు వేశాడంట. వెన్ షీ హర్డ్ అబౌట్ ద బర్త్ ఆఫ్ జీసస్, యేసు ప్రభువారు గర్భములో పడ్డారనేసరికే ఆవిడ గర్భంలో ఉన్నటువంటి ఒక శిశువు, ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువే గంతులు వేస్తే, ఈరోజు నేను అంటాను, యేసు మన కొరకు పుట్టేశారండి, మనం ఎంత గంతులు వేయాలి? మీరు మాత్రమే కాదు, ఈరోజు నేను చెప్తున్నా, ఒకవేళ ఒక గర్భవతి అయినటువంటి ఒక కుమార్తె ఎవరైనా ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్టే, నేను ఇలా మాట్లాడుతున్నట్టుగా మీ కడుపులో పిల్లడు కదులుతూ ఉండాలి. ఈ కడుపులో పిల్లడు మూమెంట్స్ అనేటువంటి జరుగుతూ ఉండాలి. చూసుకోండి, అక్కడ చేపెట్టుకొని చూసుకోండి. అబ్బో ఇటు కదులుతుంటే మనకు పులకరంతలాగా ఉంటూ ఉంటుంది కదా. అదే ఆనందం క్రిస్మస్ దినాల్లో దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే మీ కొరకు, నా కొరకు, మన కొరకే మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మానవుడిగా జన్మించడానికి ఆ కన్య మరియ గర్భములో ఆయన ఉద్భవించినాడు. ఎప్పుడైతే ఈ విషయం మరియమ్మ గారికి తెలియజేయబడిందో, మరియమ్మ గారు వెంటనే బయలుదేరి ఎన్కార్యం అనేటువంటి ఒక పల్లెసీమలో ఉండినటువంటి బంధువురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మ గారి దగ్గరకు వెళ్ళి ఆమెకు శుభవచనం పలికిన వెంటనే ఆమె గర్భంలోనే శిశువు గంతులు వేయగా, ఈసారి మరియమ్మ గారు మాట్లాడుతున్నటువంటి ఒక మాట, ఆ మాట నేను బైబిల్ గ్రంథంలో వచ్చి నేను మీ కొరకు చదువుతున్నా. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో నుండి కనుక మనం చూసినట్లయితే, లూకాసు సువార్త 1వ అధ్యాయము మరియమ్మ గారు పలుకుతున్నటువంటి ఒక మాటలు మనం ఆలోచన చేద్దాం. 46వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటలు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఎంత చక్కని మాట వ్రాయబడం చూడండి. మరియమ్మ గారు పరిశుద్ధాత్మ పూర్ణముతో ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాట, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. హై ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆనందించాలండి. క్రిస్మస్ అంటే కొంతమంది బహుశా తెలియక వాళ్ళు ఏదో సెటైర్లు వేసే రకం వాళ్ళంతా. ఈనాడు కూడా నేను దాన్ని ఖండిస్తూ ఉన్నా. స్టాప్ సెటైరింగ్ అండి. ఎవరి మీదో ఏదో మాటలేసుకునేటువంటి ఒక విషయాలు ఆపండి బాబు. చేసే ప్రతి దానికి సెటైర్ వేసుకునేటువంటి వాడు యూట్యూబ్లో వాళ్ళకి ఏమంటారంటే హిట్లు పెరుగుతాయని, లైక్లు పెరుగుతాయని దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లోని లేకపోతే దాన్ని తీసుకొచ్చి ఫేస్బుక్లోని పెట్టుకొని వాడు ఏదో పెద్ద ప్రబుద్ధుడు అనుకుంటాడు. నిజంగా చెప్పాలంటే తీర్పులోనికి వస్తాడు. జాగ్రత్త. ఎలాగోనా సెటైర్లు వేసుకుంటూ చేసే ప్రతి దానిని కామెంట్ చేసుకునేటువంటి, ఒకవేళ ఏదైనా ఉంది నీకు తెలిసి ఉంది, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో, అంతే తప్ప సెటైర్ వేసుకొని దీన్ని లోకానికి అందరికీ తెలియజెప్పుకోవాల్సినటువంటి అవసరత అందులో లేదు అని నేను తెలియజేస్తాను.
ఒకరు నాటి మాడితే దానికి సెటైర్లు వేస్తారు. అందుకే నేను చెప్పా, గర్భములో ఉన్న శిశువే గంతులు వేయగలిగింది, నాటి మాడితే తప్పు ఏంటంట ఏమండి? ఇలాంటి సెటైర్ వేసే వాళ్ళకి నేను ఈ ప్రశ్న సంధిస్తూ ఉన్నా. గర్భంలో ఉన్న శిశువే యేసు ప్రభు గర్భంలో పడ్డాడనేటువంటి ఒక వార్త తెలుసుకున్నప్పుడు గంతులు వేయగా, గంతులు అనేది నాట్యం కాదా? గంతులు అనేటువంటిది ఒక చిన్న శిశువు అయినటువంటి వాడు ఒక మాదిరికరమైన స్టెప్స్ వేస్తాడా, ఒక రకమైన స్టెప్స్ వేస్తాడా, వాడి ఇష్టం. వాడు ఎలా గంతులేసాడు అలా గంతులేసాడు. వాళ్ళ అమ్మదాన్ని తట్టుకుంది, వాళ్ళ అమ్మదాన్ని ఆనందాన్ని అన్నటువంటిది పంచుకొని ఉన్నది. సో ఈ రోజునే మనం కూడా దేవునిలో మనం ఆనందించడానికి తప్పేమీ కాదండి. ఈరోజు మరియమ్మ గారు స్వయంగా చెప్తున్నటువంటి మాట ఏమందంటే, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. ఎవరంట? ఈ యేసుక్రీస్తు ప్రభువారు. ఆమె చెప్తున్నటువంటి మాటలు ఏముందండి? నా రక్షకుడు, ఆమె కడుపును పుడుతున్నటువంటి అయినా. నిజంగా చెప్పాలంటే నా పేగు తెంచుకొని పుట్టావురా అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. రే, నా కడుపు నుంచి నువ్వు పుట్టావురా, నా కడుపును బడి నువ్వు కన్నటువంటి వాడవురా, 9 నెలలు నిన్ను మోసి కన్నానురా, నా పేగు తెంచుకొని నేను కన్నానురా అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఒరే అరా అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ మరియమ్మ గారు అంటున్న మాట ఏంటో తెలుసండి? తన గర్భములోనికి వచ్చినటువంటిది తన యొక్క రక్షకుడు. ఫ్రెండ్స్, ఈరోజున మీకు కూడా నేను అదే మాట చెప్తున్నాను. ఈ యేసు మన రక్షకుడు. ఆమెతో చెప్పినప్పుడే దేవదూత మాట్లాడుతోంది, ఆయనకు యేసు అనే పేరు పెడతారు. యేసు అనేటువంటి ఒక మాటకు యోసేపు గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక దూత చెప్తున్న మాట ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు అనేటువంటి మాట. అది కదా దేవదూత అక్కడ ఆ యొక్క యోసేపు గారికి చెప్పినటువంటి ఒక మాట, మరియమ్మ గారితో చెప్పినటువంటి ఒక మాట. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన రక్షకుడు, ఆయన రక్షకుడు. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్తున్నా, నేను రక్షింపబడిన తర్వాత నేను ఆనందంగా ఉండకుండా ఎలా ఉండగలను చెప్పండి? అక్కడ ఈ పౌలు శీలలు అయినటువంటి వాళ్ళు చెరసాలలో ఉంచబడి ఉన్నారు. చెరసాలలో ఉంచబడితే చెరసాల పునాదులు వణికిపోయినాయి. ఇలా పాటలు పాడుతుండేసరికల్లా చెరసాల పునాదులు వణికిపోయినాయి. వాళ్ళకున్న గొలుసులన్నీ ఊడిపోయినాయి, బంధకాలన్నీ ఊడిపోయినాయి. వీళ్ళందరూ ఖైదీలందరూ వెళ్ళిపోయినారు అనుకుని చెరసాల నాయకుడు కత్తి దూసుకుని తన కత్తి మీద పడి చచ్చిపోదామని అనుకుంటే లోపల నుంచి పౌలు గారికి నాయనలారా నువ్వు వద్దు, చచ్చిపోవద్దు, మేము ఇక్కడే ఉన్నామని చెప్పారు. దీపం తీసుకొచ్చి లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు శుభ్రం చేసిన తర్వాత అంటాడు, అయిలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అప్పుడు పౌలు భక్తుడు అంటాడు, ప్రభు ఆయన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు. వాడిని ఇంటికి తీసుకుని వెళ్ళి వారికి భోజనం పెట్టి వాళ్ళకి అతడును అతని ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం తీసుకొని రక్షణ ఆనందముతో నింపబడి ఉన్నారట. ఆ మాట నేను చదువుతుంటేనండి నాకెంత సంతోషమో అనిపించింది నాకు. ఎందుకనంటే ఇక్కడ ఇతడు బతికే ఉన్నాడు. ఇంకా ఒకవేళ చచ్చిపోయి ఉండుంటే, ఖైదీలందరూ పారిపోయిన చచ్చిపోయి ఉండుంటే ఆ ఇంటిలో ఆనందం ఉండి ఉండేది కాదు, ఆ కుటుంబానికి ఆనందం ఉండి ఉండేది కాదు, భార్యకి ఆనందం ఉండి ఉండేది కాదు, ఆ భర్తకి ఆనందం అనేటువంటిది ఉండి ఉండేది కాదు. బహుశా ఇంటిలో ఎంతటి విషయాలు. హే ఫ్రెండ్స్, నేను ఇలా మాట్లాడుతున్నట్టే బహుశా ఒక కుటుంబం, మీ ఇంట్లో కూడా ఒకరు ఆత్మహత్య చేసుకున్నందుచేత, ఒక కుటుంబం బహుశా మీ ఇంటిలో ఒక మరణం సంభవించినందుచేత ఈ దినాన్ని బహుశా మీరు ఆనందించలేకుండా ఉండి ఉన్నారు. ఇది వాస్తవం అండి. వాస్తవానికి జరిగింది ఏదో జరిగిపోయిందండి. సరేనండి, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారో, లేదా ఒకవేళ ఏదో మామూలుగానే ప్రకృతి సంబంధమైనటువంటి మరణమే సంభవించిందో, ఏ టెన్షన్ వలన ఒకవేళ స్ట్రోక్ వచ్చి ఒకవేళ మరణం సంభవించిందో, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, కాసేపు కన్నీరు పెడతాం. ఎందుకంటే ఇక శారీరకంగా వాళ్ళను చూడడం కనుక, ఇక శారీరకంగా వారు మన మధ్యలో లేరు కనుక దుఃఖం అనేటువంటిది ఉంటుంది. కానీ మన ఆత్మ ఏం చేయాలంటే మన రక్షకుని బట్టి ఆయన దేవుని యందు ఆనందించేటువంటి క్వశ్చన్ ఇదండి బాబు మరియమ్మ గారు చెప్తున్నటువంటి ఒక మాట. ఈ రోజున కూడా నేను అదే ధైర్యంగా నేను మాట్లాడుతుంటాను. నా ప్రియ స్నేహితులారా, మన దేవుడు ఆయన మన రక్షకుడు. ఆయన మనలను రక్షించి ఉన్నాడు, మన ఆత్మను రక్షించి ఉన్నాడు. నేను పాపములో నశించిపోవలసిన నన్ను 16 సంవత్సరాల వయసులో నా దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు. నా మంచితనం కాదు, నాకు పరిశుద్ధత కాదు, నేను పాదిరిగారి ఇంట్లో పుట్టినందుచేత కాదు, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి సిగరెట్లు కానీ మందు కానీ కొట్టుకుండా ఈ ఆడపిల్లల స్నేహం కానీ లేకుండా మంచి పిల్లోడిని అని చెప్పేసి అనిపించుకున్నందుచేత ప్రభు నాకు రక్షణ భాగ్యం ఇచ్చింది కాదు. నేను చెడ్డవాడిని, పాపినే, అందరం పాపులమే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని బైబిల్ చెప్తుంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయామని చెప్పేసి అని బైబిల్ చెప్తుంది. బట్ స్టిల్ మనం ఇంకా పాపులమైంటుండగా దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు అని లోకములను పంపించినాడు మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి.
మన భయంకరమైన శిక్షావిధి నుండి మనల్ని రక్షించడానికి. హే ఫ్రెండ్స్, ఈరోజుని మీరు ఆనందించడానికి ఒక బలీయమైన కార్యం ఏమంటానంటే, ఒక కారణం ఏమంటానంటే, మీకు రక్షణ కలిగి ఉన్నది. ఇది సువార్త. ఈరోజు రక్షణ పొందావా అని నేను అడగట్లే, రక్షణ పొందుకుంటావా అని నేను అడగట్లే, ఈ రక్షకుడిని యేసుని ఇంట్లో పుట్టాడా అని నేను అడగట్లే. ఈరోజు నేను మాట్లాడుతున్న ఒక డిక్లరేషన్, ఒక శాసనం ఏమంటానంటే, యేసు ఈ లోకములో పుట్టి ఉన్నారు గనక, యేసు రక్షకుడు గనక, మీకు రక్షణ ఇచ్చి ఉన్నారు గనక రిజాయిస్, ఆనందించండి. అరే వాస్తవాన్ని ఎందుకండి చూస్తారు? వాస్తవాల గురించి ఎందుకండి మీరు ఆలోచిస్తూ ఉంటారు? వాస్తవాన్ని మనసులో పెట్టుకొని ఎందుకండి బీపీలు టెన్షన్లు పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంటారు? ఒకవేళ అఫ్కోర్స్ పిల్లడు చెడ్డగా ఉన్నాడు, కుమార్తె చెడ్డగా ఉండి ఉన్నది, పరిస్థితులు వేరేగా ఉండి ఉన్నవి, ఆర్థిక ఇబ్బందులు ఉండి ఉన్నవి, సమస్యలు మన జీవితంలో ఉండి ఉన్నవి, కష్టాలు మన జీవితంలో ఉండి ఉన్నవి. అయినంత మాత్రం ఏంటంట ఈరోజు ఎందుకు మనం కలవరపడాలి? ఎందుకు మనం అలా దుఃఖించాలి? ఎందుకు మనం అలా బాధపడాలి? ఇదేనా నేను నా దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట, మరియమ్మ గారి ద్వారా పలికిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, నా ఆత్మ నా రక్షకుని బట్టి దేవుని యందు ఆనందించుచూ ఉన్నది. హల్లెలూయా, రిజాయిస్. మీరు కూడా ఆనందించండి. మన రక్షకుడు యేసు మన కొరకు పుట్టి ఉన్నారు. మన ఆత్మలో ఆనందిద్దాం. శారీరకంగా కాసేపు కన్నీరు పెడదాంలేండి. శారీరకంగా ఒకవేళ వాళ్ళు లేరు కనుక, లేకపోతే ఇలాంటి ఇబ్బందికరమైంది కనుక, టెన్షన్ కాసేపు పడ్డాం కనుక, లేకపోతే మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కనుక, ఈ శరీర సంబంధంగా ఒకవేళ కాసేపు దుఃఖపడితే వెంటనే ఆత్మ మనలో నుంచి లేచి మనతో చెప్పాలి, ఏ డోంట్ వర్రీ, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇది సంతోషానికి కారణం. అక్కడ తర్వాత మళ్ళీ మరియమ్మ గారు ఇంకొక మాట కూడా చెప్తున్నటువంటి విషయాలు నేను మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను. 49వ వచనంలో వ్రాయబడిన మాట ఉందంటే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ఎందుకు? సర్వశక్తిమంతుడైనటువంటి ఒక దేవుడు నా కొరకు గొప్ప కార్యములను చేసినాడు. హై ఫ్రెండ్స్, గొప్ప కార్యాలు అంటే డబ్బులు ఇచ్చేసాడని కనిపెట్టకండి. గొప్ప కార్యాలంటే మనకు ఒంటి నిండా ఇంటి నిండా అనేకమైన వస్తువులు ఇచ్చాడని అనుకోకండి. గొప్ప కార్యాలంటే లాటరీ టికెట్ మనకి లాటరీ దొరికిందని చెప్పేసి అని అనుకోకండి. గొప్ప కార్యాలంటే ఇంకేదో ఇహలోక సంబంధమైన దానికంటే అసలైన సిసలైన గొప్ప కార్యం ఏంటంటే, యేసు నా కొరకు మీ కొరకు పుట్టడమే ఆ దేవుడు చేసిన గొప్ప కార్యం. హల్లెలూయా అన్నాడు. మరియమ్మ విషయంలో నేను ఆలోచన చేస్తే, మరియమ్మ గర్భములో యేసు వచ్చినాడు. హల్లెలూయా. మరియమ్మ గర్భములో యేసు ఉద్భవించినాడు. ఈరోజుని మీ జీవితంలో, ఈరోజుని మీ కుటుంబంలో, ఈరోజు మీ వ్యక్తిగతంగా మీ హృదయంలోనికి రక్షకుడైన యేసు రావటం, ఇదండి బాబు గొప్ప కార్యం. అన్నిటికంటే మించినటువంటిది, అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటంటే, యేసు అనే రక్షకుడు నాలోనికి వచ్చినాడు. నాటి నుంచి నేటి వరకు దాదాపు 42-43 సంవత్సరాలుగా, అనగా 1976 నుంచి ఇప్పటి వరకు కూడానండి ఆయన ఆనందం అనేటువంటిది నాలో దేవుడు ఉంచుతూనే వచ్చినాడు. కష్టాలు వచ్చినాయి నాకు కూడా, కన్నీరు వచ్చింది నాకు కూడా, కొన్ని మాటలు వింటున్నప్పుడు వేదన కలిగింది నాకు కూడా, ఛాయ్ ఎందుకు వచ్చింది జీవితం అన్నట్టుగా విరక్తి పుట్టింది నాకు కూడా, ఎందుకు వచ్చింది సేవ అన్నట్టుగా సేవను విడిచిపెట్టేయాలనేటువంటిది అనిపించింది. ఎందుకంటే సేవలో నా తోటి వాళ్ళే నా మీద వేసే సెట్టైర్లు, నా తోటి వాళ్ళే నన్ను గురించి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు, ఎవరిని నేను ఎక్కువ ప్రేమించానో వాళ్ళే నా మీద మాట్లాడేటువంటి మాటలు, ఒక్కొక్కసారి కుటుంబంలో వ్యక్తిగతంగా నాకు జీవితంలో నాకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు, ఎందుకు వచ్చింది జీవితం అన్నట్టుగా అనిపించే పరిస్థితి వరకు వచ్చిందండి. ఆ తర్వాత దేవుడు నన్ను తట్టి లేవరైతే, రే నా కుమారుడా, ఇది వాస్తవం. సత్యం ఏంటంటే, నేను నీ కొరకు గొప్ప కార్యం చేశాను. గొప్ప కార్యం ఏంటంటే, అసలు నేనే నీలోనికి వచ్చాను. ఇది జాలదా నీకు అంటాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు అనే రక్షకుడినైనటువంటి నేను నీలోనికి వచ్చినాను. రక్షకుడినైన నేను నీకు ఆనందాన్ని ఇచ్చినాను, నీకు సంతోషాన్ని ఇచ్చినాను, నీ కన్నీరు తుడిచిన్నాను, నీకు అద్భుతములు చేసినాను, గొప్ప కార్యాలు చేశా, ఎంతకు మించి నీకేం కావాలి అంటాడు ఆయన. అబ్బా, ఈ మాటలు ఇలాగున తలంచుకుంటూనంటే, ఆనాడు మరియమ్మ గారి కడుపులోనికి యేసు ప్రభు శిశువుగా పిండంగా వెళ్ళినప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానండి, ఈరోజు నా యేసయ్య నాలోనికి వచ్చిన ఆనందం ఎంత అంతా కాదండి బాబాయ్ గారు. అందుకనే ఇప్పుడు కూడా నేను ఇలా నవ్వుతూనే ఉంటా, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటా. ఎందుకంటే నా ప్రభు నాకు అద్భుతాన్ని చేశాడు. బలహీనతలు లేవా?
ఉన్నాయండి. ఒకవేళ నీరసం ఉంటుందండి, బాధ ఉంటుందండి, కష్టాలు కన్నీరు లేవా, ఆర్థిక ఇబ్బందులు భయంకరంగా ఎదురవుతున్నాయండి. ఇలాంటి క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఏమేమో చేయాలి, ఎవరెవరికో ఏదో చేయాలి, వృద్ధులైనటువంటి వారికి ఇవ్వాలి, పేదవారికి ఏదో చేయాలి, తోటి సేవకుల గారికి ఏదైనా చేయాలని తపన నాలో ఉంటుంది. కానీ ఈ విషయంలో నా చేతిలో ఏమీ లేకపోయేసరికల్లా బాధపడిపోతూ ఉంటా. కానీ నా ప్రభు అన్న మాట ఏంటంటే, నువ్వేమిస్తావు? ఒకవేళ 1000 రూపాయలు ఇస్తావా? ఒక పాదిరి గారికి ఒక 1000 రూపాయలు ఇస్తావా? ఎవరికైనా ఒక వృద్ధులకి 500 రూపాయలు పెట్టి ఒక దుప్పటి కానీ, లేకపోతే ఒకటి ఏదైనా కానీ, చీర కానీ, ఏదైనా వస్త్రం కానీ నువ్వు కొనిస్తావా? దానికంటే మించింది నేను నీలోనికి వచ్చినట్టుగా నన్ను వారికి ఇవ్వు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అదండి ఈరోజు నేను మీకు ఇస్తున్నా. లోకం ఇవ్వలేనటువంటి ఒక గొప్ప బహుమానం, లోకం చేయలేనటువంటి ఒక గొప్ప కార్యం ఈ యేసుని మీ ఇంటిలో నేను ప్రకటన చేస్తున్నా. ఈ యేసుక్రీస్తు ప్రభుని మీ జీవితంలో నేను ప్రకటన చేస్తున్నా. ఆనాడు మరియమ్మ ఆ మాట తీసుకుని గర్భము దాల్చినట్లుగానే ఈరోజు నేను ప్రకటిస్తున్నా. ఈ సత్య సువార్తను మీరు తీసుకున్నట్టు వలన యేసుని మీ జీవితంలో పొందుకుంటున్నారు. అప్పుడు మీరు అంటారు, నా ఆత్మ నా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని బట్టి నాకు దేవుని యందు నేను ఆనందిస్తూ ఉన్నా. ఆయన నా కొరకు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఎనీథింగ్ ఈ లోకంలో ఉన్న దేనికంటే కూడా మించి అసలు ఆయనే నా కడుపులో బట్టి, ఆయనే నా హృదయంలోనికి వచ్చారు, ఆయనే నా జీవితంలోనికి వచ్చారు. ఇంతకు మించిన గొప్ప కార్యంగా నాకేం కావాలనుకొని మీకున్న ఆనందమే ఆనందం అండి బాబాయ్. కానీ మీరు కూడా గంతులు వేయగలుగుతారండి, మీరు కూడా సంతోషిస్తారండి, దేవునిలో ఆనందిస్తారండి. ఈ గొప్ప ఆనందాన్ని ఆనాడు మరియమ్మ గారు చెప్పినట్లుగా ఈరోజు మీరు కూడా మీ రక్షకుడైన దేవుని యందు, యేసుక్రీస్తునందు మీరు ఆనందించే భాగ్యం ఇది దేవుడు మీకు ఇచ్చినాడు. యేసు మీ హృదయంలోనికి వచ్చినారు, రక్షకుడైన యేసు మీ జీవితంలోనికి వచ్చినారు, రక్షకుడైన యేసు మీ ఇంటిలోనికి వచ్చినారు, రక్షకుడైనటువంటి యేసు మీ కుటుంబంలో జన్మించినారు. డోంట్ లుక్ ఎట్ ద సిట్యువేషన్. పరిస్థితి వైపు చూడకండి, ఉన్న స్థితిగతులను చూడకండి, ఉన్న పరిస్థితులను చూడకండి. ఈరోజుని మీ కొరకు లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడండి. ఈరోజు మీ జీవితంలో అనుభవించే ఆనందాన్ని మీరు కలిగినటువంటి వారై మరి అనేక మందికి ఈ క్రిస్మస్ దినాలలో ఈ క్రిస్మస్ ఆనందాన్ని పంచిచ్చేవారుగా దేవుడు మీ కొరకు గొప్ప కార్యం చేసినాడు. అది ఆయనే స్వయంగా మీలోనికి, మీ జీవితంలోనికి రావడం. తండ్రి నీకు వందనాలు. ఎంత మంచి దేవుడునైనా మేము ఇంకా ఏదో డబ్బులని, లేకపోతే ఒక వస్తువు అని, లేక అదని ఇదని ఇవి మాట్లాడుకుంటూ ఉన్నాం. కొంతమంది మాకు చెప్తూ ఉంటారు, దేవుడు నాకు కారు ఇచ్చాడండి, దేవుడు నాకు ఐఫోన్ ఇచ్చాడండి, దేవుడు నాకు కొత్త బట్టలు ఇచ్చాడండి, దేవుడు మాకు ఫలానా వస్తువు ఇచ్చాడండి, మాకు ఒక టీవీ ఇచ్చాడండి, ఇలాగని చెప్పుకుంటూ ఉంటారు. కానీ రోజున వీటన్నిటికంటే మించినటువంటి గొప్ప కార్యం మీరు ఈ ఇంటిలోనికి రావడం, మీరు ఈ జీవితంలోనికి రావడం, మీరు ఈ కుటుంబంలోనికి రావడం, అదే నేను డిక్లేర్ చేస్తున్నా. ఈ సత్య సువార్తలో నేను ప్రకటిస్తున్న మాట ఏమనగా, నన్ను ఈ లోక సంబంధమైన దేనికంటే, ఏ వస్తువు కంటే, డబ్బు కంటే, దేనికంటే కూడా గొప్ప అద్భుతమేమనగా, గొప్ప కార్యమేమనగా యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఈ సత్య సువార్త అనే మాట ద్వారా ఈ ఇంటిలో జన్మించున్నారు, ఈ కుటుంబంలో జన్మించున్నారు, ఈ వ్యక్తిగతంగానైనా వ్యక్తి యొక్క జీవితంలో హృదయంలోనికి మీరు వచ్చినారు. ఇది మాకు ఆనందదాయకమైనటువంటిది. అట్టి ఆనందం వీరికి ఇచ్చినందుకు నీకు వందనాలు, సంతోషంతో నింపినందుకు నీకు వందనాలు. ఇక మీదట ఏ కన్నీరు వీరికి ఉండడానికి వెళ్ళలేదు, ఇక మీదట ఏ కలతలు వీరికి ఉండడానికి వెళ్ళలేదు, ఇక మీదట ఏ తలపోటు కానీ, ఏ టెన్షన్ కానీ వీరికి ఉండడానికి వెళ్ళలేదు. యేసు రక్తం ఈ బిడ్డల మీద నేను పోషిస్తూ, మీరు ఈ ఇంటిలో జన్మించారని డిక్లేర్ చేస్తూ, ఈ ఇంటిలో ఉన్నారు అని డిక్లేర్ చేస్తూ, యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును, మనకును, మన కుటుంబములకును నిత్యము తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, యేసు మీ ఇంటిలో పుట్టి ఉన్నారు. ఈ మాట మీరు తీసుకున్నారు. అలనాడు మరియమ్మ గారు నీ మాట చొప్పున నాకు జరుగునుగాకని చెప్పినట్లుగా మీరు ఈ మాట అనగా ఈ సత్య సువార్తను తీసుకున్నారు. అంటే యేసు మీ హృదయంలోనికి వచ్చారు, మీ ఇంటిలోనికి వచ్చారు, మీ కుటుంబంలోనికి వచ్చినారు. ఇక చూడండి, ఇంతకు మించిన గొప్ప కార్యం మరొకటి లేదు కనుక మీ ఇంటిలో ఆనందమే ఆనందం. మీ ఇంటిలోనికి వచ్చిన యేసయ్య మీకు ఆనందాన్ని కలిగించడానికి ఇంకా ఇంకా గొప్ప కార్యాలు మీ కొరకు చేస్తూనే ఉంటారు. మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో ఏదైనా ఉత్తరం ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.
అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907 9440040992 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మన ఇంటిలోనికి వచ్చి మన కొరకు గొప్ప కార్యములు చేసి మనను సంతోషభరితులనుగా చేసిన క్రిస్మస్ అనగా క్రీస్తునకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.